ప్రార్థన ఎవరికి చేయాలి? ప్రార్థన ఎవరికి చేయాలి? తండ్రి అయినా దేవునికి చేయాలి, అంతేనండి? ఎంత తేడా చెప్తున్నానా? ఎవరిని అడగమన్నాడు యేసు ప్రభు? ఎవరిని అడగమన్నాడు? నా నామమున మీరు తండ్రిని ఏమడిగినాను, అంతేనండి బైబిలు? అంతేనా? చెప్పట్లేదు. నా ప్రశ్న అర్థమైందో లేదో తెలియట్లేదు. ఎవరిని అడగాలి మనం? తండ్రిని అడగాలి. ఎవరి పేరుని అడగాలి? అంతేనా? సరే, అర్థమైతే మంచిదే. అర్థమైందా? ఏమర్థమైంది? మిమ్మల్ని అంటలేదు. అది మనం తండ్రిని అడగాలి, అది వాక్యం, అంతే కదా? మనం ఎప్పుడైనా కలెక్టర్ గారికి లెటర్ పెట్టామనుకోండి, మీకు అర్థం కూడా చెప్తున్నాను. నాకు రేషన్ కార్డు కావాలి, నేను ఎవరికి రాయాలి? కలెక్టర్ గారికే రాయాలి. కానీ డైరెక్ట్గా నేను కలెక్టర్ గారికి ఇవ్వడానికి నాకు ఎలిజిబిలిటీ లేదు. దీన్ని కవరింగ్ చేస్తారు ఒకరు. ముందు విలేజ్ అసిస్టెంట్ ఉంటాడు, ఇతనికి కార్డు లేదు, ఇతను మా విలేజ్కి సంబంధించినోడని సంతకం పెట్టాలి. దీన్ని కవరింగ్ అంటారు. మనం విలేజ్ అసిస్టెంట్కి రాయాలా, కలెక్టర్ గారికి రాయాలా? ఎవరికి రాయాలి? కలెక్టర్ గారే సుప్రీం. కానీ ఎవరి ద్వారా వెళ్ళాలి? అంతేనా? ప్రియమైన విఆర్ఓ గారికి నాకు రేషన్ కార్డు అని రాయాలి అని రాసి కలెక్టర్ గారికి ఇస్తే యాక్సెప్ట్ చేస్తాడా? ఎందుకు చేయడు? ఎందుకు చేయడు? ఈయన గవర్నమెంట్ ఉద్యోగే, ఆయన గవర్నమెంట్ ఉద్యోగే, ఎందుకు యాక్సెప్ట్ చేయడు? అంతే. ఒక రూల్ ఉంది, ఒక చట్టం ఉంది, అంతేనా? ఆ చట్ట ప్రకారం వెళ్ళాలి తప్ప నువ్వు తల కింద తపస్సులు చెయ్యి, విలేజ్ అసిస్టెంట్కి నాకు రేషన్ కార్డు కావాలని ఉత్తరం రాయి, నువ్వు ఎన్నిసార్లు వేసినా చెత్తబుట్టలోకి వెళ్ళిపోద్ది. అది ప్రోటోకాల్ అంటారు దీన్ని. ఏంటది? ప్రోటోకాల్. ఎమ్మెల్యే వస్తున్నాడు అనుకోండి, ఖచ్చితంగా ఎమ్మెల్యేతో పాటు ఎవరు రావాలి? ఆ ఏరియా సెక్యూరిటీ, పోలీసు వాళ్ళందరూ రావాలి, ఎంఆర్ఓ రావాలి. రూల్. నేను ఫస్ట్ నుంచి మొత్తుకునేది అదే. మనకు నచ్చిందని చేస్తే ఎవరికి నచ్చదో? ఆయన చెప్పాడు, చెప్పలేదు అనుకోండి, మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను నేను, చెప్పలేదు నీ ఇష్టం, కానీ చెప్పింది అవ్వాదమల్ని ఎందుకు గంటేశాడు? బాబేలు గోపురం ఎందుకు కన్స్ట్రక్షన్ మధ్యలో ఆగిపోయింది? వీళ్ళకి నచ్చినట్టు చేశారు. ఏమంటే ఇటకలు గట్టియే, కాబట్టి దీన్ని కొంచెం మనం మైండ్లో తెచ్చుకోవాలి. ఎందుకంటే మనం నేర్చుకునేవాళ్ళు అండి అందరం. ఎవరొకరి చేత చెప్పిస్తాడు. బిలాముకి గాడి చేత చెప్పించాడు, తప్పదు. అది బిలాం యాక్సెప్ట్ చేశాడా లేదా గాడిద మాట? ఎందుకు యాక్సెప్ట్ చేయకపోతే ఏమవుతాడు? చచ్చిపోతాడు. మనకు తెలియని విషయాలు దేవుడు ఎవరొకరి ద్వారా మనకేం చేస్తాడు? తెలియపరుస్తాడు. అది కూడా ఎక్కడి నుంచి నేర్చుకోవాలి మనం? పరిశుద్ధ గ్రంథం. యేసు ప్రభు చెప్పాడు, ఒకసారి కాదు 100 సార్లు చెప్పాడు, నన్ను అడగొద్దు. ఆయన బ్రతుకున్నప్పుడు మాటలకి, చచ్చిపోయి తిరిగి లేచిన తర్వాత మాటలకి తేడా ఉందా లేదండి? నేను చాలాసార్లు చెప్పాను మీకు. ఇప్పుడు బతుకున్నప్పుడు చెప్పిన మాటలు తీసుకోవాలా, చచ్చిపోయిన తర్వాత చెప్పిన మాటలు తీసుకోవాలా? మనకు రక్షణ ఎప్పుడు వచ్చింది? అన్యులమైన మనం ఎప్పుడు రక్షించబడ్డాం? అంటే ఇప్పుడు నువ్వు చచ్చిపోయిన తర్వాత నుంచి నువ్వు ఉనికిలోకి వచ్చావా, ముందే ఉన్నావా? అంతే కదండి. ఇప్పుడు ఈ విషయం మళ్ళీ చెప్తున్నాను. యేసు ప్రభు బ్రతుకుండగా అన్యుల్ని కుక్కలాయించింది బైబిల్లో.
అప్పుడు నాకేమీ రాయలేదు, ఆయన నాకేం చెప్పలేదు. నేను అసలు రావడానికే నాకు అర్హత లేదు. ఎఫెసీ పత్రిక అదే చెప్తుంది. అపరాధముల చేతను పాపముల చేత చచ్చిన మిమ్మల్ని యేసుక్రీస్తు తన రక్తం ద్వారా ఆయన దగ్గరికి తీసుకొచ్చాడు. యేసుక్రీస్తు శిలువ మరణం తర్వాతే అన్యులమైన మనకి యెహోవా దేవుడు తెలుసు. అంతకుముందు మనకి దేవుడు తెలియపరచబడలేదు. ధర్మశాస్త్రం అంతా మీకు అర్థమైతే అదే అర్థమవుతుంది. కనాను స్త్రీ వచ్చి యేసుప్రభు దగ్గరికి, అయ్యా అందరు దెయ్యాలు ఎల్లగొడుతున్నావు, నా కూతురికి దెయ్యం పట్టుకుంది, ఎల్లగొట్టంటే ఏమన్నాడు ఈయన? అమ్మ నేను పిల్లల కోసం వచ్చాను కానీ ఎవరి కోసం రాలేదు. కుక్క పిల్లలు అంటే అన్యుడు ఎవడు? ఆ కుక్క పిల్ల ఎప్పుడు దేవుని కుమారుడు అయ్యాడు? ఎప్పుడయ్యాడండి? ధర్మశాస్త్రం చింపేసిన తర్వాత. ధర్మశాస్త్రం ఎప్పుడు చింపేశాడు దేవుడు? దేవాలయపు తెర. దాని అర్థం ఏంటి? మరి తర్వాత కదా నువ్వు నేను వచ్చాం. మరి ముందట్లను పట్టుకుంటే ఎలాగా? నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు పాఠం అదే మంది. చాలా జాగ్రత్తగా విశ్లేషించాలి. ఒకసారి తీయండి యేసుప్రభు మాటలు ఎలా డిఫరెన్సో. ఇదివరకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. తీయండి మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయము. నేర్చుకునే తత్వం అది కాదు సార్ గాబ్రియల్ గారు. నేర్చుకునే తత్వం నాకు యేసుప్రభు అలాగే చెప్పండి, అది తత్వం కాదండి. బైబిల్ ఏం చెబుతుంది ఖచ్చితంగా ఇదే మనకి ప్రామాణికమండి. ఇది అంతేనండి డాక్టర్ గారు, ఇదే మనకు బేసు. మత్తయి సువార్త 10వ అధ్యాయం. సార్ మీరు అంత పాస్ట్ నేను కాదు, మరి ఉండండి. మీరు సెల్లో అమ్మ తెలివితేటలు అమ్మ, బైబిల్ కాదమ్మా, సెల్లో తీసేస్తున్నాడు ఆయన. 10:6 ఇంకా పైనుంచి చదవాలమ్మా. ఎవరాళ్ళు? గాబ్రియల్ గారు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 12 మంది ఎవరు పంపిస్తున్నారు? బతుకున్నాడా చచ్చిపోయేటప్పటికి? బతుకున్నారు. బతుకున్నప్పుడు 12 మంది శిష్యులకు మాట చెప్తున్నాడు, చదవండి. ఏంటి? ఆజ్ఞ రిక్వెస్టా? ఆజ్ఞకి రిక్వెస్ట్కి తేడా ఏంటి? రిక్వెస్ట్ అంటే నాయన చేతి చెయ్యి, ఆజ్ఞ అంటే కమాండ్, చెయ్యి, ఊరుకోని. లేకపోతే చదవండి. ఏంటి ఆజ్ఞ? అదేంటండి? ఎవలండి ఆ మాట చెప్తుంటా? ఎక్కడికి వెళ్ళొద్దు అంటున్నాడు? వాళ్ళేం పాపం చేశారు మరి? పక్షపాతి అని ఇప్పుడు దేవుడు కదా? అన్ని జనుల దారిలోకి వెళ్ళొద్దంటే పక్షపాతి కదా? వన్ సైడే కదా మాట్లాడుతున్నాడు. ఏమండి, ధర్మశాస్త్ర కాలంలో దేవుడు పక్షపాతి. మీరేమన్నా అనుకోండి. పేతురు ఏమంటాడు తెలుసా? అన్యజనులను రక్షించాలనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు పేతురు మాట మాట్లాడతాడు. నేను ఇంతవరకు దేవుడు ఎవరనుకున్నానో? పక్షపాత అనుకున్నాను. కాదు, యేసుక్రీస్తు అందరికీ. ఎప్పుడు అన్యుల రక్షణ ప్రారంభమైనప్పుడు. ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వాలండి మనకి. గాబ్రియల్ గారు, అదే యేసు ప్రభు ఏమంటున్నాడు? ఎక్కడికి వెళ్ళొద్దు అంటున్నాడు అంటే ఎవరి దగ్గరికి వెళ్ళమని? ఓన్లీ మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇజ్రాయిల్ దగ్గరికి వెళ్ళండి. ఏం చెప్పమంటున్నాడు? వెళ్ళండి. చదవండి. వెళ్తూ ఎవరికి? అన్యులకు పరలోకం వద్దా? మరి ఎందుకు వెళ్ళొద్దు అంటున్నాడు? కాదు, వాళ్ళే విన్నారు సార్. ఇజ్రాయిల్లే తనిమేశారు, వాళ్ళే చేర్చుకున్నారు యేసుప్రభు వారిని. తెలుసండి మీకు? చేర్చుకున్నది వాళ్ళే. కానీ ఎందుకు వెళ్ళొద్దు అన్నాడు అంటే యేసుప్రభు వారు ప్రతి మాట వెనక ఏదో ఒక నిగూఢ మర్మం ఉంటుంది. అది తీయాలి మనం బయటికి, పరిశీలించాలి. అన్ని పుస్తకాల్లో బైబిల్ రాయించలేదు దేవుడు.
రామాయణ భారతాలు ఒకసారి చదివితే ఎప్పుడైనా చెప్పొచ్చు, అంతేనండి. స్టోరీ బైబిల్ చెప్పగలరా? మనం ఎవరైనా చెప్పగలమా అలాగా? అలా రాయించలేదండి ఆయన. ఇంకోటి, రామాయణం ఒకసారి చదివి మళ్ళీ చదువుతామా? నాకు తెలిసా ఇది రాముడు సీత రావణుడు. చందమామ పుస్తకం ఒకసారి చదివి మళ్ళీ చదువుతామా? ఒక కథ చదివితే మళ్ళీ రెండోసారి చదవం మ్యాక్సిమం. ఓ సినిమా ఒకసారి చూస్తే రెండోసారి బోరు కొడుతుంది. కానీ బైబిల్ ఆ భాషలోనూ ఆ పద్ధతిలో రాయించలేదు. నువ్వు ఎన్నిసార్లు చదివినా నీకు కొత్త. అది దాని రచనా శైలి. రచయిత ఎవరనుకున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఆలోచన ఏంటో తెలుసా? నా పిల్లలు నా మాటలు ఎప్పుడు చదువుతూనే ఉండాలి. అది ఆయన ప్లానింగ్. అందుకే ఇది అర్థమవుతుంది పట్టణ. బోల్డ్ ఉంటాయండి ఆయన ఆలోచనలు. చూడండి ఏమన్నాడు? చదవండి. పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని ఎవరికి చెప్పమంటున్నాడు? ఇశ్రాయేలీలకే. తర్వాత ఏ రోగులు? ఇశ్రాయేలీల్లో రోగులనే స్వస్థపరచండి, దెయ్యాలు వెళ్ళగొట్టండి, చదవండి, కుష్ఠరోగులను బాగు చేయండి, ఉచితంగా పొందారు. ఏం పక్షపాతం ఎందుకు చూపించున్నాడు ఇక్కడ యేసు ప్రభు? ఇప్పుడు అదే మత్తయి సువార్త 28 అధ్యాయానికి వెళ్ళండి. అదే మత్తయి సువార్త 28 అధ్యాయానికి వెళ్ళిపోండి. 16వ వచనం. అందరూ తీయాలి. గాబ్రియల్ గారు తీయారు ముఖ్యంగా. 16వ వచనం. అంటే అక్కడ 12 ఉన్నారు, ఇక్కడ 11 ఉన్నారు. అదేం లెక్క కాదు. ఇస్కరియోతు యూదా తప్పిపోయాడు, చచ్చిపోయాడు, అందుకని 11. ఎవరండి ఇప్పుడు మాట్లాడేది? ఎవరు? 10వ అధ్యాయంలో మాట్లాడింది ఎవరు? ఎవరితో మాట్లాడాడు? శిష్యులతో మాట్లాడాడు. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నాడు? మాట మార్చేయడు. చదవండి. ఇక్కడి నుంచి జాగ్రత్తగా చదవండి. కాబట్టి మీరు వెళ్ళి, అదేంటండి ఇక్కడ మాట మార్చేసాడు. ఇందాక ఎక్కడికి వెళ్ళమన్నాడు? అన్యుల దగ్గరకు వద్దన్నాడు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? అంటే పని ఇంకా అతనికి ఆయన ఇష్టమేనండి. ఇప్పుడు నువ్వేది తీసుకుంటావు? ముందు చెప్తావా, వెనకాల చెప్తావా? అంతే కదా. మీరు ఇందాక అన్నారు కదా, అది ముందు మాట. తర్వాత పత్రికల్లో ఈ శిష్యులు దానికి క్లారిఫికేషన్ ఇచ్చారు. తండ్రిని అడగాలి, కుమారుడు ద్వారా పొందుకోవాలి. అది తర్వాత క్లారిఫికేషన్ మనకు పత్రికల్లో దొరుకుతుంది. మనం మత్తయి సువార్త 10వ అధ్యాయం చదవం కదండి. అప్పుడు ఏ కాలంలో ఉన్నారు వాళ్ళు? ఏ కాలంలో ఉన్నారు చెప్పాలి మీరు కరెక్ట్గా. ధర్మశాస్త్ర కాలం. ఇప్పుడు రాసుకోండి, ధర్మశాస్త్ర కాలం టైమింగ్ రాసుకోండి. కనపడుతుందండి బోర్డు? కనపడుతుంది. ధర్మశాస్త్ర కాలం ఎప్పటి నుంచి అంటే నిర్గమకాండము 20 నుంచే వేసుకోండి. పోనీ 20వ అధ్యాయము 1వ వచనం నుంచి ఏమ్మా మత్తయి సువార్త. మీకు మత్తయి కానీ మార్కు లూకా యోహాను 4 కూడా ఒకటే. ఏదైనా సరే చివరి అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయము. ఇప్పుడు ఎన్నో వచనం చదివారు? నాకు సర్వాధికారం ఇవ్వబడింది అనే మాట ఏ వచనంలో ఉంది? 18. ఇంతవరకు కూడా ఏ కాలం? ధర్మశాస్త్ర కాలం. యేసుక్రీస్తు కూడా ఏ చట్టంలో ఉన్నాడు? అందుకనే సున్నతి చేయించారు, అందుకనే పావురాలు బలేశారు. ఇప్పుడు మరి యేసు ప్రభు వారికి వాళ్ళ అమ్మ నాన్న పావురాలు బలేశారు కదా, కొత్త నిబంధనలోదే కదా. నేనే ఇయ్యొచ్చా? అంటే నీకు నచ్చిందోడు తీసుకుంటావు, నచ్చంది వదిలేస్తావా? ఫస్ట్ నుంచి మీకు చెప్పుకొచ్చింది నేను ఒకటే. కాలానుగుణంగా దేవుడు ఏం చేసుకొచ్చాడు?
మనం వాటిని చూసుకోవాలి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. భాగహారం అంటాం కదా, భాగహారం చేస్తాం మనం 565 చేసుకొస్తాం, ఏదో చేసుకొస్తాం, 0 వస్తుంది, ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది. ఏ వాల్యూ నీకు? ఇదంతానా? ఇది సాల్వ్ చేసాం, కానీ వాల్యూ ఏది తీసుకోవాలి? అంతే. ఇది అర్థమైతే బైబిల్ అర్థమైపోద్ది. ఇంత బైబిల్ ఉంది కదండి, ప్రారంభంలో ఇలా కనపడుతుంది, అది ఏమైందో తెలుసండి? ఇలా వచ్చేసిందండి, రెడ్యూస్ అయిపోయింది. ఏమైంది? ఇప్పుడు పాత నిబంధనల ఆజ్ఞలు ఎన్ని చూసాం? 613 ఆజ్ఞలు. ప్రత్యేకించి దేవుని కోసం ఎన్ని ఉన్నాయి? 248. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి దేవుని గురించి చెప్పండి? ఏమేమి ఉన్నాయి? ధర్మశాస్త్రం అంతయు 2గా ఎడగొట్టేశాడు. ఒకటి, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు. ఇంకోటి, నీ దేవుడైన యెహోవాను పూర్ణాత్మతోనూ పూర్ణ సత్యముతోనూ. మేకలు ఎక్కడికి వెళ్ళిపోని, గొర్రెలు ఎక్కడికి వెళ్ళిపోని, పండగలు ఎక్కడికి వెళ్ళిపోని, పస్కా ఎక్కడికి వెళ్ళిపోయింది, ప్రత్యక్ష గుడారం ఎక్కడికి పోయింది? అవన్నీ కూడా ఎందులో ఉన్నాయి? బైబిల్లోనే కదండి ఉంటా. మరి ఇప్పుడు నువ్వు నేను చెయ్యొచ్చా? లేదండి, నాకు దేవుడు చెప్పాడండి అంటే నీకు సొంత బైబిల్ ఇచ్చాడు దేవుడు. ఇది అర్థం చేసుకోవాలి మనం. అందుకే ప్రారంభంలో చెప్పాను, పరలోకాన్ని విడిచిపెట్టేశాం, మర్చిపోయి అలా సాతాను చేశాడు. సాతాను చేతిలోంచి ఒక్కసారిగా లాగడం చాలా కష్టం. ఎందుకంటే లోక సుఖాలతో ముడైనోడు సాతాను. సాతాను చేతిలోంచి విడిపించవచ్చు, కానీ లోకం సుఖాల చేతిలోంచి మనిషిని విడిపించడం చాలా చాలా కష్టం. దావీదుని దేవుడు తన వైపు తిప్పుకోగలిగాడు, కానీ బత్షెబతో పాపం చేయకుండా ఆపలేకపోయాడు. ఆత్మ సిద్ధమే గాని విందిది. చాలా క్రిటికల్ సబ్జెక్టులు ఇవి. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఏది బోధించాలో అదే బోధించాలి. అన్ని బైబిల్లోనే ఉంటాయి, కానీ కొన్ని చెయ్యాలి, కొన్ని చేయకూడదు. కొన్ని వాళ్ళే చెయ్యాలి, కొన్ని వీళ్ళే చెయ్యాలి, కొన్నేమో మనం అసలే చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే ఎవ్వరేమీ చెప్పలేరు. ఒక సిస్టమ్ దేవుడు ఏర్పాటు చేశాడు, అంతే. ఇందా చూసారా, 10వ అధ్యాయంలో ఏమన్నాడు? వెళ్ళొద్దన్నాడు. 20వ అధ్యాయంలో ఏమంటున్నాడు? ఎందుకు వెళ్ళమన్నాడు? 10వ అధ్యాయంలో ధర్మశాస్త్రం అడ్డొచ్చింది. ఎవరికి? యేసుప్రభు వారికి. ధర్మశాస్త్ర ప్రకారం అన్యుల్ని పెళ్లి చేసుకోవచ్చా? ఏమండి? చేసుకోకూడదు, విజయవంతకూడదు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ కూడా సరిగా చేయకూడదు, ఇశ్రాయేలులకి నిషేధం. సమరయ స్త్రీ సందర్భంలో ఏమంటది ఆవిడ? అయ్యా మా మంచినీళ్ళు అంటే ఏమన్నది? యూదుడువైన నీవు అన్యులమైన మమ్మల్ని మంచినీళ్ళు అడుగుతున్నావేంటి అనలేదా? మరి అంత వ్యత్యాసం ఉంది కదండి అక్కడ. నెక్స్ట్, యేసుప్రభు వారి పేరేంటి? ఫస్ట్లో పుట్టినప్పుడు దేవదూత ఏ పేరెట్టమంది? ఇంకోటి యేసు. కానీ మనం ఏమని పిలుస్తాం? యేసు క్రీస్తు అని పిలుస్తాం. క్రీస్తు అనే పేరు ఎప్పుడు వచ్చింది ఆయనకి? క్రీస్తుగా ఎప్పుడండి ఆయన అభిషేకించబడ్డాడు? అయ్యి బాబో, ఇవి కూడా తెలియకపోతే కష్టమే. అపోస్తుల కార్యాలు తీయండి, అపోస్తుల కార్యాలు. కాబట్టి అన్ని నేర్చుకోవాలి సార్ మనం. అందుకే చదవాలి సార్. మళ్ళీ చెప్తున్నానండి, నేను చదవడం వల్లే వచ్చినాయండి నాకు. మీకు చెప్పాను 26 సార్లు అయింది, 27వ ఇప్పుడు చదువుతున్నాను. అందుకే నాకు ఈ జ్ఞానం దేవుడిచ్చాడు. మరి మీరేం చదివారో నాకు తెలీదు. వాక్యం చదవకపోతే మనం ఏం బోధించలేం. పెట్ట కథలు చెప్తా వెళ్ళి. నేను వస్తున్నాను, అక్కడ కొబ్బరి చెట్టు పడిపోయింది, దేవుడు నన్ను ఆపేశాడు, అంతే. కాకబల్ స్టోరీలే మనం చెప్తాం. దానివల్ల నీకు ఉపయోగం లేదు, సంఘానికి ఉపయోగం లేదు. ఉందా సార్?
ఒక వ్యక్తి నీ బోధ ద్వారా దొంగోడు వచ్చాడు అనుకో అని పొడాలి నీ బోధ. వ్యభిచారం చేసే వాళ్ళు వచ్చారనుకో నిలబెట్టేయాలి వాళ్ళు నీ బోధ. అప్పుడే కదండి మారుతారు. తలదూవుతున్నావు అనుకో, దొంగోడిని తలదువ్వి, వ్యభిచారిని తలదువ్వి, అందరినీ తలదూవుతున్నావు అనుకో, ఏం పర్లేదు యేసుబాబుని నమ్ముకోండి అంటున్నావు అనుకోడు, అలాగే చచ్చిపోతాడు, నరకానికి పోతాడు. నీకు ఇచ్చిన కానుకలు వేస్టే, నువ్వు చెప్పిన బోధ వేస్టే. రేపొద్దున దేవుడి దగ్గర లెక్క మనల్ని అడుగుతాడు, ఏం చెప్పావురా బాబు వీళ్ళకని అడుగుతాడు. నేనేం రాసి ఇచ్చాను రా, నువ్వేం చెప్పావురా అంటే మొఖం తెల్లబోయాలి మనం. చూడండి, ధర్మశాస్త్రం అడ్డొచ్చింది ఎవరికి? యేసుప్రభు వారికి. ధర్మశాస్త్ర ప్రకారం అన్యుతో ఏం లేదు. సమరయ స్త్రీ అదే చెప్తుంది, నన్ను మంచినీళ్ళు అడుగుతున్నావు, నీకు ధర్మశాస్త్రం తెలీదా, నువ్వు యూదుడు కాదా అని అన్నది. అప్పుడు ఆయన చెప్తాడు, అమ్మా అది నిజమే, కానీ నేను ఎవరినో తెలుసా, యూదుల్ని అన్యుల్ని ఏం చేస్తాను నేను, దేని ద్వారా, జీవజలాన్ని ఇస్తాను నేను. అంటే జరిగిపోయిందో జరుగుతుందా? సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పటికీ ఇంకా జరగలేదు. ఎందుకో తెలుసా? ధర్మశాస్త్ర చట్టం ఏలుబడిలో ఉంది. ధర్మశాస్త్రం పోతేనే అన్యులకు రక్షణ, లేకపోతే ఇప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ బాగా అర్థమవుతుంది. 28వ అధ్యాయానికి వచ్చినప్పటికీ యేసు ప్రభు శిలువ మరణం ద్వారా దేన్ని చింపేశాడని ఉంది, దేన్ని చెరిపేశాడని ఉంది. నిజమేనా? అది అప్పటి నుంచి కదా మనకి. మొట్టమొదటి అన్యుడు ఎవరో రక్షించబడినోడు, చాలాసార్లు చెప్పాను, కొర్నేలి. ఎవరో గట్టిగా చెప్పాలి. కొర్నేలిని రక్షించడానికి జరిగిన తతంగం అంతా ఇంత కాదండి. పేతురు ఆకలితో ఉండితే దర్శనం వస్తుంది ఆయనకి, బట్ట దుప్పడ దింపబడుతుంది. ధర్మశాస్త్రంలో ఏవి నిషిద్ధమైనవో అన్నీ అందులో ఉన్నాయి. ఆ పురుగులు ఎవరో, అన్యులమైన మనమే. పేతురుకు చూపించాడు, ఒరే శిలువయాగం జరిగిపోయింది, అక్కడ రక్షణ వచ్చేసింది, ధర్మశాస్త్రం తీసివేయబడింది, నువ్వు ఇంకా అన్యులకి రక్షణ ఇవ్వనంటే ఎలాగా? దాన్ని అర్థం అవ్వడానికి పేతురికి చెంగు దిగింది. పేతురు ఆకలేస్తుంది కదా, పురుగులు చంపుకుని తినంటే ఏమంటాడు పేతురు? నిషిద్ధమని ఈయనకి ఎలా తెలుసు? ఎందులో చెప్పబడింది? యూదుడు కానీ ఇజ్రాయేలుడు కానీ ఆ పురుగులు ధర్మశాస్త్ర ప్రకారం తినకూడదు. నాయన నిషిద్ధమైంది ఎప్పుడో నేను తినలేదు నాయన. 3 సార్లు జరిగింది, 4వ సార్లు చెప్పాడు, పేతురు నేను పరిశుద్ధపరుస్తున్నాను వాళ్ళని. ఆ పురుగులు ఎవరు? అన్యులమైన. ఇంత జరిగింది సార్ ఒక అన్యుడు రక్షణ రావడానికి. అన్యుల రక్షణకు కారకుడు యేసు ప్రభువు కదా, ఇజ్రాయేల్ రక్షణకు కూడా ఆయనే. ధర్మశాస్త్రం యేసు ప్రభు శిలువ వరకు కూడా కొనసాగింది. యేసు ప్రభు కూడా ఏ చట్టం కింద ఉన్నాడు? ధర్మశాస్త్ర చట్టం కిందే ఉన్నాడు. ఒకసారి కొలసీ పత్రిక చూడండి, కొలసీ పత్రిక రిఫరెన్స్ రాసుకో. ఏదండి? అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం. తింటి 2వ అధ్యాయం, అదే చెప్తున్నాను. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం. కొంచెం పైకి 22వ వచనం నేను చదువుతున్నాను చూడండి. ఇజ్రాయేలు వారలారా, ఎవరితో మాట్లాడుతున్నారు పేతురు? ఎవరితో మాట్లాడుతున్నాడండి? ఇజ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి, దేవుడు నజరేయుడగు యేసు చేత అన్నాడు. చూడండి, అక్కడ యేసుక్రీస్తు అనలేదు, యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్య చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచును, ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును బట్టి అవి భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగించబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు నివారణ చేసి లేపెను. ఇప్పుడు ఎన్నో వచనం అంటే 31వ వచనం. విడవబడలేదనియు
ఈ యేసును దేవుడు లేపెను, సాక్షులము. ఎక్కడికి హెచ్చించబడ్డాడు? హెచ్చించబడి నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. 36వ వచనం జాగ్రత్తగా చదవండి. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను ఎప్పుడు? సిలువ మరణమును జయించిన తరువాత. ఉందండి? యేసు క్రీస్తు. క్రీస్తు మీన్స్ ఏమని ఉంటుంది? క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషక్తుడు, అభిషేకించబడిన వాడు, రాజుగా. మనకు రాజు ఎవరు ఇప్పుడు? రాజులకు రాజు యేసు ప్రభువు వారు. ఎప్పుడు వచ్చింది అధికారం ఆయనకి? ఇందాక చదివారు మీరు. 11 మంది శిష్యులతో ఏం చెప్పాడు? పరలోకమందును భూమి అందును నాకు సర్వాధికారం. ఎప్పుడు? సాక్షులు ఎవరంట? అపోస్తలులు. ఓకే కదా? అర్థం చేసుకుందాం విషయాల్ని. కాబట్టి కాలానుగుణంగా ఆయన మనం చేయాల్సిన వాటిని మార్చుకుంటూ వచ్చాడు. మీకు ఒక వచనం చూసి మనం అది రాసుకోండి. ధర్మశాస్త్ర కాలం టైమింగ్ ప్రారంభం ఎప్పుడు, ఎండింగ్ ఎప్పుడు? రాసుకున్నారమ్మా? ఓకే. అంటే ఇప్పుడు చట్టం మారిందంటే పద్ధతులు కూడా ఏమవుతాయి? మారుతాయి. ఇప్పుడు ఇశ్రాయేలీలు చేసినవి మనం చేస్తున్నామా? చెయ్యొచ్చా? ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ జగన్ గారు కొనుపరిచాడు, తెలుగుదేశం వచ్చింది. ఉంచొచ్చు, ఉంచకపోవచ్చు. మా జగన్ గారు అయ్యెట్టాడు, మీరు ఇయ్యెట్టారంటే కుదురుతుంది? ఇది నా పరిపాలన. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలా? ఎవరో చెప్పినట్టు నువ్వు చేస్తానంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్ ఫోటో ఉంది, ప్రభుత్వం తెలుగుదేశం. ఏం చేశారు ఇప్పుడు? అన్ని రద్దు చేసి మళ్ళీ ఏం చేస్తున్నారు? ఎలా కుదురుతుంది అంటే కుదరదు. సుప్రీం ఆయన, అధికారం మనం ఇచ్చాం కాబట్టి ఆయన చెప్పిందే వేదం. మనం అన్నా ఇక్కడ కూడా అంతే. చట్టం మారింది. మారిన చట్టంలో మనం అందరం పాలిభాగస్తులం అయ్యాం. చట్టం మారకపోతే మనకేం లేదు. అసలు దేవుడు, యెహోవా దేవుడి గురించి తెలుసుకోవటానికి కూడా ఉంటుందండి మనకి. సార్ ఉంటుందా? పాత నిబంధనలు ఎక్కడన్నా అన్యులకు ఉందండి? చెప్పండి పోని మీరు. ఎక్కడో నయమాను, ఆయన రక్షణ పొందలేదు, ఓన్లీ జబ్బు నుంచి బాగుపడ్డాడు అంతే. కానాను దేశానికి తీసుకెళ్ళడానికి కానాను దేశంలో ఉన్న ఎన్ని లక్షల మందిని చంపేశాడండి దేవుడు? 9 రకాల తెగలను చంపేశాడా? పెరిజ్జీయులు, ఎబూసీయులు, హివ్వీయులు, కనానీయులు, 9 రకాల వాళ్ళని. ఏమంటే మరి ఎందుకు చంపేయాలండి? వీళ్ళని ఎందుకు వెళ్ళి పెట్టాలండి అక్కడ? ఇంకోటి ఇవ్వలేడా? అంటే అక్కడ దేవుడు ఎలా కనపడతాడున్నాడు అంటే మనకి ఇశ్రాయేలీయుల పక్షాన కనపడుతుంటాడు. మీకు చదరంగం తెలుసా? చెస్ ఆడతారు కదా, తెలుసా అండి? చెస్ అంటాం కదా. అందులో మెయిన్ క్యారెక్టర్స్ ఎవరు? రాజు, రాణి, మంత్రి. ఈ ముగ్గురు పడిపోతే అయిపోయింది. ఈ ముగ్గురిని కాపాడేవాళ్ళు ముందు ఉంటారు. ఎవరాళ్ళు? భటులు. పాపమండి. ఆ భటులు ఎవరి గురించి? వాళ్ళని ఏమంటారు తెలుసా? పావులు అంటారు. మీరు చదరంగంలో పావులు కదపండి అంటారు. పావులు అంటే అర్థం ఏంటి? వాళ్ళ కోసమే బలైపోయారు. ఇశ్రాయేలీయులు కూడా ప్రపంచానికి రక్షణ, ఈ పాయింట్ మైండ్లో పెట్టుకోండి, ప్రపంచమంతటికి రక్షణ తీసుకురావడానికి దేవుడు వాడుకున్న పావులే ఎవరు? గట్టిగా చెప్పాలి. ఇశ్రాయేలీయులు. వాళ్ళేమీ పాపులేమీ కాదు. వాళ్ళేమి మనం మాట్లాడుతాం, తిడుతుంటాం ఏమన్నా మెసేజ్లు చెప్పినప్పుడు. రోమపత్రిక చదవండి, మీకు అర్థమవుతుంది. దేవుడు వాళ్ళని వాడుకున్నాడండి. ఎవరికి రక్షణ ఇవ్వడానికి? ప్రపంచమంతటికి రక్షణ ఇవ్వటానికి. ఎవరిని వాడుకున్నాడు?
ఇజ్రాయెల్ను వాడుకున్నాడండి. వాళ్ళ ద్వారా వాళ్ళని కొట్టాడు, వాళ్ళని తిట్టాడు, వాళ్ళని చంపాడు. కడకి వారిలో నుంచి ఎవరొచ్చారు? లోక రక్షకుడు వచ్చాడు. ఇది అసలైన పాఠం. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఒక విషయాన్ని మనం చూద్దాం, ఒక వచనాన్ని చూద్దాం. గమ్మత్తైన వచనం అది, చాలాసార్లు మీరు చదివే ఉంటారు. హెబ్రీ పత్రిక తర్వాత చూద్దామండి, అది సబ్జెక్ట్ మారిపోయింది. హెబ్రీ పత్రిక వెళ్దాం. అంటే ప్రార్థన గురించి అని మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ అర్థమవుతుంది ఏమని నేను అలా వెళ్ళాను అనమాట. చెప్పినవి చాలండి, చాలా ఎక్కువ చెప్పాను, నేను చాలా ఎక్కువ చెప్పాను. 15 నిమిషాలు చెప్పాను దాని గురించి. చూడండి, 10వ అధ్యాయము మొదటి వచనం చదవండి. ఏంటి మరి మాట? నిర్గమకాండం 20వ అధ్యాయం నుంచి మత్తయి సువార్త ఎన్ని పుస్తకాలు సార్? ఇవి 4 పుస్తకాలు కదా. మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 కూడా పుస్తకాల కింద తీసుకోవాలి. అంటే 26లో 4 తీసేస్తే 22 ఇవి తీసేయండి, అంటే ఈ 4. నిర్గమకాండం ఎన్నో పుస్తకం? పాత నిబంధనలో 2వ పుస్తకం. అంటే 2వ పుస్తకం ఇంచుమించు సగం. పాత నిబంధన ఎన్ని పుస్తకాలు? 39లో 1.5 తీసేయండి, 37.5. అంతేనమ్మా? 36 7 7.5 ఎంత అయింది ఇప్పుడు? 41.5 పుస్తకాలు. ఏ శాస్త్రం? ఏ శాస్త్రం? ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి లెక్కేసానమ్మ నేను. అంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 ఒకటే, 4 పుస్తకాలు. అవి కూడా క్రీస్తు చరిత్రే కదా. అందులో పుట్టుక, మరణం ఉంటుంది. అంటే 41.5 పుస్తకాలు ఏ శాస్త్రం అండి? ధర్మశాస్త్రం. మొత్తం పుస్తకాలు ఎన్ని? 66. ఇందులో 41.5 తీసేయండి. ఈ ఒక 8.5 అంటే 50. అయ్యొక 10, 18.5 6, ఇంచుమించు 20. పోనీ ఎంతో కొంత. ఇదే కొత్త నిబంధన. మనకు పితరుల కాలంలో కూడా చక్కటి సంగతులు చూసాం కదా మనం. ఓకే, ఈ నిడువు కూడా అలాగ ఉంచండి. ఇప్పుడు చూడండి ఒకసారి, మళ్ళీ చదవండి వచనం. ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల, అంటే టియా ఛాయ్ అంటే టియా నీడ. ఛాయ మీన్స్ నీడ. కానీ ఏం కాదు? నిజం కాదు, నిజం కాదు. అంతే. ఏమర్థమైంది మీకు చెప్పండి ఇప్పుడు? ఓకే, రాబోచున్న మేలు ఏంటి? ప్రపంచానికి రాబోయే మేలు, రక్షణ. దాని వెనకేముంది? అంటే రక్షణ దేనికోసం? ఆది కాలంలో పోగొట్టుకున్నామే అసలైన మేలు. ఏంటది? పరలోకం. అదే కదండి మనకు అసలైన మేలేదండి, నిత్యజీవమే కదండి నిజమైన మేలు. అంటే ధర్మశాస్త్రంలో ఏముంది? రక్షణ ఉంది, పరలోకం ఉంది. కానీ చూపబడిన విధానం మాత్రం ఏంటంట? నీడ. ఇప్పుడు అర్థం చేసుకోవాలి మీరు ఈ విషయాన్ని జాగ్రత్తగా. నీడలో ఏం తెలుస్తుంది సార్? అంతే కదా, ఆకారమే తెలుస్తుంది. మనిషా, జంతువా, పక్ష, అంతే కదా. కానీ ఏదో చెప్పగలమా? అంటే ధర్మశాస్త్రంలో ఏం తెలుస్తుంది మనకి? అంతే, నీడ తెలిసింది. ఇప్పుడు నీడ అవసరమా, నిజం అవసరమా చెప్పండి.
ఇప్పుడు నిజం ఎక్కడుంది? నిజం ఎక్కడుంది? అక్కడే ఉంది. మీరు ఆ 10వ అధ్యాయం కిందకి చదివితే మీకు అర్థమవుతుంది. ఎవరిలో ఉంది? యేసుక్రీస్తులో ఉంది. ఇప్పుడు మనకి ఏది అవసరం? నిజమా నీడా? ఏది పాటించాలి? ధర్మశాస్త్రమా నిజమా? నిజం. నిజమేనండి, ఒప్పుకుంటారా సార్? ఒప్పుకుంటారా? ఇప్పుడు ఏది సులువో ఏది కష్టమో చెప్తారా? నీడ ఆచరించడం సులువా? నిజం ఆచరించడం సులువా? నీడ చాలా సులువండి. మేకను కోయడమే కదా, అంతేనండి. సంవత్సరం అంతా పాపాలు చేసాం, దొంగతనం, మోసం అన్నీ చేసాం. సంవత్సరం ఆకును ఒక 5,000 ఎడితే మేక వచ్చేస్తుంది. మేకను తోలుకెళ్ళి యాజకుడికి అప్పగించేస్తే ఓ కోత వేసేసి రక్తం తీసి ఇలా ఇలా చెల్లేస్తాడు, మన మీద చెవులకి రాసేస్తాడు. మన పాపాలన్నీ 5,000తో పోయినాయి. ఎంత సులువండి. అందుకనే ధర్మశాస్త్రం అంటే మనకి ఇష్టం. కానీ కొత్త నిబంధనలో పాపం అలా పోతుందా? వినాలి, విశ్వసించాలి, మనసు మార్చుకోవాలి, ఒప్పుకోవాలి, పాపక్షమాపణ నిమిత్తం. అంతలోనే పరలోకం వచ్చిందా? మొదట మెట్టు ఎక్కావు. అంతము వరకు, సచ్చే వరకు దేని ప్రకారం బతకాలి? కష్టం కాదండి ఇది. అయ్యి బాబోయ్ అబద్ధాలు మానేయటమే, అవి బాబోయ్ మోసాలు మానేయడమే, అక్రమ సంపాదన మానేయడమే ఎంత కష్టమండి. అందుకనే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం తెలుసా? చాలామంది దైవ సేవకులు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? బోధకే. ఏ శాస్త్రంలోకి వెళ్ళిపోతున్నారు? చెప్పట్లేదు ఎవరును. సులువది, కానీ ఇది కష్టమండి. కొత్త నిబంధన ఆచరణ చాలా కష్టం. అందుకనే ఇందాక మీరు చదివారు, మళ్ళీ చదవండి ఒకసారి. రోమాపత్రిక ఎంతండి వచ్చిన మాది ఇందాక చూసాం. చూడండి ఒకసారి, చూడండి ఒకసారి. ధర్మశాస్త్రంలో ఏమున్నాయో అక్కడ భలే చెప్తాడండి పౌలు గారు. లూకా గారు, అపోస్తల కార్యాలు రాసింది ఎవరు? రోమా కదా మంది, పౌలు గారు. చూడండి. ఒకసారి ఏమేమి ఉన్నాయి? మహిమ, నిబంధన, ధర్మశాస్త్ర, ఇంకా చూడండి జాగ్రత్తగా, అర్చనలు, తర్వాత ఆచారాలు, ఇంకోటి వాగ్దానాలు. ఎవరివి? మీరు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉన్న వాగ్దానాలన్నీ మనవా, ఇజ్రాయేలీలువా? కానీ మనం వాక్యం చెప్పేటప్పుడు వాగ్దానాలు ఎక్కడికి వెళ్ళిపోతాం? మాట్లాడితే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? అంటే మన కొత్త నిబంధనలో వాగ్దానాలు లేవా? మళ్ళీ చెప్తున్నాను, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం నుంచే మన బ్రతుకొచ్చింది ఎక్కడికి? క్రీస్తులోకి. మన మూల పురుషుడు కొర్నేలి, మొట్టమొదటి అన్యుడు ఎవరు? అతని తర్వాతే మనం వచ్చాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ధర్మశాస్త్రం నీడ, మళ్ళీ చెప్తున్నానండి, ఏంటది? నిజం కాదు. అంటే పరలోకాన్ని దేవుడు చూపించటానికి మనకి ముందు ఏం చూపించాడమ్మా? నీడని చూపించాడు. నీడని చూపించాడు అంటే మనకు పూర్తిగా అర్థం అవదు పరలోకం ఉందని. అది అక్కడికి వెళ్ళాలంటే ముందు మనం ఏదేం తోట చూసాం. పరలోకం వెళ్ళాలంటే ఏదేం తోటలో ఏం చేయాలని నేర్చుకున్నావు? అంటే ఏదేం తోట ద్వారా మనకి ఏమి నేర్పించాడు? ఆయన వినాలి, ఆయన మాట వినాలి. అలాగే పితరుల కాలంలో కూడా మనకి నోవహు వాడ ద్వారా ఏమి నేర్పించాడు? నమ్మాలి. ఎవరి మాట? దేవుని మాట. అంటే పరలోకానికి ఒక్కొక్కటి చూపిస్తున్నాడు మనకి నీడ. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ
ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే మారు మనసు. ధర్మశాస్త్రంలో మనకి ఏం నేర్పిస్తున్నాడు? గట్టిగా చెప్పాలి. ఎందుకు అంటే జాగ్రత్తగా వినండి. ఇది ఎవరికిచ్చాడు? గట్టిగా చెప్పండి. ఓకే, రాసుకున్నారు కదమ్మా. ఎవరికిచ్చాడు? ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి. వీళ్ళు ఎక్కడున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? నిర్గమకాండం 20 అధ్యాయంలో దేవుడు ఆజ్ఞలు ఇచ్చేటప్పటికి, ధర్మశాస్త్రం ఇచ్చేటప్పటికి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడి నుంచి? ఐగుప్తు బానిసత్వంలోంచి కదండి. ఎక్కడికి వెళ్తున్నారు? కానానికి వెళ్తున్నారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఇక్కడ? ఎంతమంది వెళ్ళారు ఇక్కడికి ప్రారంభంలో? యాకోబు కొడుకులు వాళ్ళు ఒక అంకె అటు ఇటు ఉంటే ఉండొచ్చు. అప్పటికే యోసేపు అక్కడ ఉన్నాడు. వీళ్ళు యాక్చువల్గా అంతకుముందు ఎక్కడ ఉండేవారు? ఇక్కడే ఉండేవారు. అబ్రాహాముకు వాగ్దానం చేశాడు కదా, 400 సంవత్సరాల తర్వాత మళ్ళీ నీ పిల్లల్ని ఇక్కడ తీసుకొస్తాను రా బాబు అని చెప్పాడు. కానీ వీళ్ళ మాట వినకుండా ఏం చేశారంటే ఇక్కడ కరువు వచ్చింది కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పుడు జాగ్రత్తగా మైండ్ పెట్టండి. వీళ్ళు యాకోబు గారు ఎవరిని నమ్ముకున్నాడు? యాకోబు ఎవరిని నమ్మాడండి ప్రారంభంలో? యెహోవా దేవుణ్ణే కదా. యోసేపు ఎవరిని నమ్మాడు? యాకోబు కుటుంబం అంతా ఎవరిని నమ్ముకున్నారు? యెహోవా దేవుణ్ణే కదా. దేవదూతతో దెబ్బలాడాడు ఎవరు? యాకోబు. ఇంతగా చూస్తున్నారు ఏంటండి? కరెక్టేనా? నాకు డౌట్ వస్తుంది. కానీ ఏ దేశం వెళ్ళిపోయారు వీళ్ళందరూ? ఐగుప్తు దేశం వెళ్ళిపోయారు. ఎవరిని మర్చిపోయారు? ఇది అర్థం చేసుకోవాలి, ఇది మైండ్లో పెట్టుకోవాలి. ధర్మశాస్త్రం వీళ్ళకి ఎందుకు ఇచ్చాడు అసలు? ఎందుకు ఇవ్వాలి అని అంటే అబ్రహాముని మర్చిపోయారు. అబ్రహాము వాగ్దానాలు మర్చిపోయారు. ఎన్ని వందల సంవత్సరాలు అయిపోయింది? 400 సంవత్సరాలు అయిపోయింది. దేవుణ్ణి మర్చిపోయారండి. ఇప్పుడు మీకు న్యాయాధిపతుల గ్రంథం తీయండి ఒకసారి. వాళ్ళు ఎంత తొందరగా దేవుణ్ణి మర్చిపోతారో తెలుస్తుంది. చూడండి న్యాయాధిపతుల గ్రంథం. ముగించేస్తాను. యాకోబు గారు ఎక్కడున్నారు? న్యాయాధిపతుల గ్రంథం. వీళ్ళు ఎంత తొందరగా దేవుణ్ణి మర్చిపోయే రకాలో చూడండి ఇశ్రాయేలీలు. యెహోషువ కానాను తీసుకెళ్ళి రాజ్యంగా వీళ్ళని ఏర్పాటు చేసి రాజ్యం ఇచ్చి నాయన పరిపాలించుకోండిరా అని చెప్పి యెహోషువ చచ్చిపోయిన తర్వాత వీళ్ళు చూడండి ఎంత తక్కువ టైంలో ఎలా తయారయ్యారో చూడండి ఇశ్రాయేలీలు. వీళ్ళకున్న గొప్ప క్యారెక్టర్ అండి ఇది. 2వ అధ్యాయము 10వ వచనం. 2వ అధ్యాయానికి ఎలా తయారయ్యారు చూడండి ఇశ్రాయేలీలు. ఆ తరము వారందరూ అంటే యెహోషువ తరం అంతా కూడా ఏమైంది? చచ్చిపోయారంట. యెహోవా సమకాలికులు అందరూ ఏమైపోయారు? చచ్చిపోయారు. వాళ్ళ పిల్లలు ఉన్నారు చూడండి. ఎవరిని? ఏమండి 40 సంవత్సరాలు నడిపించి ఎర్ర సముద్రంలో దాటించి మన్నా ఇచ్చి అన్నం పెట్టి, అంతేనండి, కనబడిన దేశాన్నల్లా ఓడించి ఎంత చేసి తీసుకొస్తే అలా పిల్లలు చూడండి, చదవండి ఆ మాట ఎంత బాగుంటుందో. యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం పుట్టిందంట. మహా అంటే 100 సంవత్సరాలు ఎంత అయ్యి ఉంటుందండి అప్పటికి. కానీ వీళ్ళు ఎక్కడ ఎన్నాళ్ళు ఉండిపోయారు? ఇప్పుడు ఎవరిని మర్చిపోయారు? పూర్తిగా దేవుణ్ణి మర్చిపోయారు. ఇప్పుడు వీళ్ళకి మరి దేవుడు గురించిన విషయాలు ఏమన్నా తెలుసా అండి? పైగా ఐగుప్తు దేశం విగ్రహాలతో నిండిన దేశం. పేడ పురుగు కూడా దేవుడే ఇప్పటికీ. ఈజిప్ట్లో దేవుడు 10 తెగుళ్ళు ఇచ్చాడు కదా. 10 తెగుళ్ళు కూడా ఎవరికి తీర్పు తీర్చినట్టు చెప్పాడు? కప్ప కూడా వాళ్ళకి ఎవరో దేవుడు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఏం అలవాటు చేసుకున్నారండి? మొత్తం ఎవరితో కలిసిపోయారు?
కలిసిపోయారు. కానీ వీళ్ళ మర్చిపోతే మర్చిపోవచ్చు, కానీ దేవుడు అబ్రహాముకి ఒక వాగ్దానం చేశాడు, నీ 4వ తరం ఇక్కడికి తీసుకొస్తాను, పాలు తేనెలు. ఆయన మర్చిపోతాడా? నువ్వు మర్చిపోతే మర్చిపోవచ్చు. అర్థమవుతుందండి? ఇప్పుడు వీళ్ళని ఏ దేశానికి తీసుకెళ్తున్నాడు సార్? కానాన్ దేశానికి. ఏదేం తోటలో ఉండాలంటే ఏం చేయాలమ్మా? ఎవరి మాట వినాలి. వాడ దగ్గర కూడా ఏముండాలి? ఉండాలి. ఆజ్ఞలు ఉండాలా వద్దా? ఇప్పుడు దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసిన దేశానికి ఎవరిని తీసుకెళ్తున్నాడు? ఏ దేశం అది? దీని గురించి ఎంత బాగా మాట్లాడతాడో తెలుసండి దేవుడు. నేను కోరుకొనిన పట్టణం అంటాడండి. నా కనుచూపు ప్రతిరోజు దేని మీద ఉంటుంది అంటాడు. అంత దేవుడు ఇష్టపడిన పట్టణం అండి. పాలు తేనెలు ప్రవహించే దేశం. ఇలాంటి మంచి దేవుడు కోరుకున్న దేశానికి ఎవరిని తీసుకెళ్తున్నాడు? గట్టిగా చెప్పాలి. కానీ వీళ్ళ మైండ్లో దేవుడు ఎవరున్నారు? ఐగుప్తులో ఉన్న దేవుళ్ళు దేవతలందరూ టెస్ట్ వేసుకుని కూర్చున్నారు. ఎవరి మైండ్లో? ఇజ్రాయేల్ మైండ్లో. మరి ఈ దేశానికి తీసుకెళ్ళి దేవుడు కోరుకున్న దేశంలో వీళ్ళు ఉండాలి అని అంటే వీళ్ళ మనసు ఏమవ్వాలి? గట్టిగా చెప్పండి సార్. మారాలంటే చట్టము విధులు ఇవ్వాలా వద్దా? అదే ధర్మశాస్త్రం. ప్రయాణంలోనే వీళ్ళు నేర్చుకోవాలి. వింటున్నారమ్మా? వెళ్ళిన తర్వాత కాదు. ఎక్కడ నేర్చుకోవాలి? ఏమండి, నిర్గమకాండం 20వ అధ్యాయానికి ఎంత దూరం వెళ్ళారండి వాళ్ళు? ఎర్ర సముద్రం దాటి సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు అంతే. పెద్ద దూరం కూడా ఏమీ వెళ్ళలేదు. ఆ దేవుణ్ణి నమ్మడానికి అద్భుతాలు చేశాడా లేదా? ఐగుప్తులో చేశాడు, దారిలో కూడా చేశాడు. ఫరో సైన్యం ఏమైంది? వీళ్ళ కళ్ళ ముందు ఏమైపోయింది? ఎర్ర సముద్రంలో మునిగి చచ్చారు. ఇన్ని చూశారు కదా వీళ్ళు. ఆరిన నేల నడిచెళ్ళారా లేదా? చూడండి, దేవుడు ఏదైనా కానీ కరెక్ట్గా చేస్తాడండి. ఆధారం లేకుండా ఏమీ చేయడు. దేవుని మీద మనసు తిప్పుకోవడానికి చెయ్యవలసిన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసి నమ్మడానికి ఆధారం ఇచ్చి అప్పుడు దేన్ని ఇస్తున్నాడు? ధర్మశాస్త్రం. అర్థమవుతుందండి? వీళ్ళు ఐగుప్తులో ఉన్న మనస్సు, ఐగుప్తు దేవుళ్ళు దేవతల మీద ఉన్న మనస్సు వీళ్ళు ఏం చేయాలండి? మార్చుకోవాలంటే వీళ్ళు చేసేది రాంగో రైటో తెలియాలంటే వీళ్ళకి ఒక చట్టం ఇవ్వాలా వద్దండి? ఇవ్వాలి. ఇప్పుడు నేను గీత గీసాను, ఈ చిన్నదా పెద్దదంటే ఏం చెప్తారు? చెప్పలేరు. ఇక్కడ నేను ఏదోటి గీసాను అనుకోండి, అప్పుడు చెప్తారు. అంతేనా కదా? అలాగే ఐగుప్తులో వీళ్ళు అలవాటు చేసుకున్న పద్ధతులు మంచివో కాదో వాళ్ళకి ఎలా తెలుస్తాయి? కాబట్టి దేవుడు ఒక మంచిని వాళ్ళకి ఇవ్వాలి. అదే ఏంటంట? ధర్మశాస్త్రం. అంటే ధర్మశాస్త్రం దేనికోసం ఇవ్వబడిందంటే వీళ్ళు ఎందులో నివాసం చేయడానికి అనుకూలంగా ఇవ్వబడింది? కానాను పట్టణానికి. ఇది మాత్రం ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాలి. దానికి సంబంధించిన రెఫరెన్స్లన్నీ నేను ఇస్తాను, రాసుకోండి. వచ్చే పాఠంలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కానాను దేశం కూడా మనకు దేని నీడ? పరలోకపు నీడ. మీకు ప్రత్యక్షపు గుడారం ఉంటుందండి, కదిలే మందిరం, టాబర్నికల్ అంటారు దాన్ని. అందులో కూడా మనకు పరలోకపు నమూనా కనపడుతుంది. అది 3 భాగాలండి. ఇది ఆవరణ, ఇది పరిశుద్ధ స్థలం, ఇది అతి పరిశుద్ధ. ఇది పరలోకపు నమూనా. ఇది పరలోకం, దేవుడు ఉండే చోటు. ఇది సంఘం. ఏంటిది? సంఘం. ఇది లోకం. ఇక్కడ మనకు భలే ఉంటాయి. ఇక్కడే ఏముంటాయి? స్టార్టింగ్ మనకి ఏం కనపడుతుంది అంటే గంగాళం ఉంటుందండి. ఏముంటుంది అంటే కాళ్ళు కడుక్కోవాలి. దేనికి సాదృశ్యం అది? బాప్తిసానికి సాదృశ్యం. తర్వాత బలిపీఠం, అంటే కొంచెం అటు ఇటు అవ్వచ్చేమో కానీ ఆ తర్వాత లోపలికి వెళ్తే పరిశుద్ధ స్థలం. ఎవరు వెళ్ళాలి ఇక్కడికి? అంతే, అందరూ వెళ్ళడానికి అవకాశం
లేదు. ఆ తర్వాత ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్తాడు. ఎక్కడికి? అతి పరిశుద్ధ స్థలంలోనికి. ఇది అడ్డు. ధర్మశాస్త్రంలో అన్యులమైన మనకు అడ్డిది. మనం ఇక్కడికి వెళ్ళడానికి అవకాశం దేవుడు ధర్మశాస్త్రంలో ఇవ్వలేదు. ఇజ్రాయేలీలకి లేవీలకే ఇచ్చాడు. ఇది తెరలతో కట్టబడింది. దేంతోటి? తెరలతో. అంటే ఈ తెరలే మనల్ని ఎక్కడికి వెళ్లకుండా చేసినాయి? దేవుని దగ్గరికి వెళ్లకుండా చేసినాయి. కాబట్టి యేసుప్రభు శిలువ యాగంలో ఈ అడ్డతెరలు ఏమైనాయి? పైనుంచి కిందకే చిరిగిపోయి దారి వచ్చింది. యోవేలు గ్రంథంలోను యెషయా గ్రంథంలోను మీకు చెప్తాడు, కొండ రెండుగా ఏమైందంట? చీలింది. అన్యజనులు అనేకులు అందులోనికి. అది కూడా దేని గురించి అంటే రెండో రాకడ గురించి కాదు. మహానుభావులు బయలుదేరి రెండో రాకడ గురించి అని చెప్తున్నారు. కాదు, ధర్మశాస్త్రం ఏమైంది? రెండుగా చీలింది. అడ్డు కొండ. అర్థమవుతుందండి? ఇప్పుడు ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయులకు ఎందుకు ఇవ్వబడింది? ఎక్కడ వరకు? ఎక్కడ నివాసం చేయడానికి? కానాన్ దేశం. ఒక రిఫరెన్స్ చూద్దాం, చూడండి. యాకోబు గారు రావట్లేదు. ఎన్ని గంటలకి క్లోజ్ చేయాలండి? టైం మీదే. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 1-2 వచనాలు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. గట్టిగా గట్టిగా అంటే గట్టిగా అంటే అందరూ తీయండి, చదవమ్మా. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడని యెహోవా ఎక్కడికి? మీకు ఇచ్చుచున్న ఏ దేశం అది? కానానులోకి పోయి స్వాధీనపరుచుకొనున్నట్లు. మళ్ళీ 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 చదవమ్మా. ఒక్కసారి మైండ్ పెట్టండి ఆ మాట మీద. ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు అనేదానికి ఆన్సర్ అది. ఓ ఇశ్రాయేలీయులారా, మీరు బ్రతికొండాలి, మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న, ఇచ్చాడా ఇవ్వబోతున్నాడా? ఇచ్చుచున్న దేశములోనికి పోయి స్వాధీనపరచు. అంటే మీరు ఆ దేశానికి వెళ్ళి దాన్ని స్వాధీనపరచుకోవాలి అంటే పీటర్ గారు మీరు చెయ్యవలసిన విధులు కట్టడలను నేను, అది ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం పరలోకానికి తీసుకెళ్ళడానిక, పరలోకపు నమూనా అయిన కానానికి తీసుకెళ్ళడానిక? మనం నమూనా దగ్గరికి వెళ్తామా, పరలోకానికి వెళ్ళాలా? అంతేనండి. యేసుప్రభు ఏం చెప్పాడు? నేనే మార్గమును, నేనే సత్యమును. ఎక్కడికి? నా ద్వారా తప్ప పరలోకానికి వేరే దారి. ఒకవేళ ధర్మశాస్త్రంలో ఉంటే నాయన ధర్మశాస్త్రం పాటించని చెప్పాలా వద్దా? అంటే ఆయనకంటే మనం తెలివైన వాళ్ళం అంటారా? అది బాగా అండర్లైన్ చేసుకోండమ్మా ఆ రెఫరెన్స్. మళ్ళీ చదవండి, రిపీట్ చేయండి దాన్ని. ధర్మశాస్త్రం ఎందుకు ఇస్తున్నాడు ఇశ్రాయేలీయులకి? మీకు చెప్పాను, ఐగుప్తులో ఉన్నారు, ఇక్కడ అనేక విగ్రహారాధనలు అన్యాచారాలతో ఉన్నారు వీళ్ళు. కాబట్టి ఈ ఆచారాలన్నీ విడిచిపెట్టాలి. వెళ్ళిన తర్వాత కాదు. ఇప్పుడు మనం పరలోకం వెళ్ళిన తర్వాత పాపాలు మానాలా అండి? పాపాలు మానితే పరలోకం వెళ్తామా? వీళ్ళు కూడా అంతే. ఈ వాగ్దాత్త భూమిలోనికి, వాగ్దానం భూమి కదండి ఇది, అబ్రాహాముకు వాగ్దానం చేశాడు కదండి. మరి ఇక్కడికి వెళ్ళాలంటే ఎలా పడితే అలా తీసుకుపోతాడా? మీకు ఇంకో రెఫరెన్స్ ఉంటుందండి, రెఫరెన్స్ చెప్తాను తర్వాత. అంటాడు, అక్కడ జనాలు నాకు నచ్చినట్టుగా లేరు, 9 తెగలండి వాళ్ళు. కాబట్టి వాళ్ళని తరిమేస్తున్నాను అక్కడి నుంచి. ఎందుకు తరిమేస్తున్నాను వాళ్ళని? అది నేను కోరుకున్న దేశం, నేను కోరుకున్నట్లుగా వాళ్ళు బ్రతకట్లేదు. అందుకని వాళ్ళు అక్కడి నుంచి ఏం చేస్తున్నాను? హివ్వీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, కనానీయులు, గిర్గాసీయులు, 9 రకాలు. ఏమంటే వాళ్ళని ఎందుకు చంపేయాలండి? తప్పేనండి అది. కానీ దేవునికో లెక్క ఉంది. అది వాగ్దత్త భూమి.
అబ్రహాముకు వాగ్దానం చేశాడు, విశ్వాసుల తండ్రికి. అది దేవుని ఏర్పాటు చేసుకున్నటువంటి దేశం. అక్కడ నివసించేవారు ఎవరికి ఇష్టంగా బ్రతకాలి? దేవుడికి ఇష్టంగా బ్రతకాలి. మరి దేవుని ఇష్టమేదో వీళ్ళకి తెలుసా? తెలీదు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. నాయన, మీరు కానాను వెళ్ళిన తర్వాత నన్ను ఎలా ఆరాధించాలి, సాటి మనుషులతో మీరు ఎలా ఉండాలి, మీరేం తినాలి, ఎక్కడికి వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం తాగాలి, ఎలా ఇల్లు కట్టుకోవాలి, ఇవన్నీ చెప్పిన శాస్త్రమే ఏ శాస్త్రం? గట్టిగా చెప్పాలి. ఓకే, నువ్వు మళ్ళీ కానానికి వెళ్ళాలనుకుంటే ధర్మశాస్త్రం ఆచరించు, నీ ఇష్టం. లేదండి, నేను నా సంఘం పరలోకానికి వెళ్ళాలంటే యేసుప్రభు ఏం చేయాలో కొత్త నిబంధనలో చెప్పాడు, అది నీ ఇష్టమే. దేవుడు ఏది బలవంతంగా మన మీద పెట్టడు. అది మన దేవుని గొప్పతనం. అది నీ ఇష్టమే. ప్రయాసపడి భారం మోసుకొంచున్న పీటర్ గారు చెప్పట్లేదు, సమస్త జనులారా మీ దగ్గరికా, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. తర్వాత మాట అంటే అక్కడికేనా అది? మత్తయి 11:28. నా కాడి సులువుగాను నా భారం తేలిగ్గాను ఉన్నది. చదవాలి, కంటిన్యూస్ను కాదండి, మధ్యలో వదిలేశారు ఈయన. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుతున్నానా, ఎత్తుకోమంటున్నాడా? అర్థమైందండి? ఆయన ఎత్తడో. నువ్వు అర్థం చేసుకుని మార్చుకుని నువ్వే ఎత్తుకోవాలి. కానీ ధర్మశాస్త్రం అది కాదు, ఎత్తేసాడు. చంపేతానన్నాడు అంతే. తెలుసండి మీకు? ఏయ్, చెయ్యపోయావా లేపేతాను. అన్ని లక్షల మందిని లేపేశాడండి ఇజ్రాయేలీల్ని. ఎందుకని? ఎత్తేహాడిని, ఎత్తు మీద మొయ్యాలి. గలతీ పత్రికలో చెప్తాడండి అది. పితరులు మొయ్యలేని కాడి మళ్ళీ ఎందుకురా ఎత్తుతున్నారు నెత్తి మీద అని అడుగుతాడండి గలతీ సంఘాన్ని. కొంతమంది ప్రబుద్ధులు బయలుదేరి మళ్ళీ మనం సున్నతి చేయించుకోవాలని మొదలెట్టారంట గలతీ సంఘంలో. ఎవడ్రాడని అడుగుతాడండి పౌలు. వాళ్ళ మొయ్యలేదు కదరా. ఎవరు దత్తపుత్రులే మొయ్యలేపోయారు. ఏమండి, ఎంత బాగుంటుంది సార్ నేర్చుకుంటే. నిజమండి, వదిలిపెట్టాం సార్. బైబిల్ కానీ అర్థం చేసుకుంటూ వెళ్తే అండి దీన్ని ఇడిచిపెట్టమండి. అసలు మనకు అంత టైం ఎక్కడ? నా ప్రాణమా తినుము తాగుము, ఈయనకే టైం ఎక్కువైపోయింది కదా మనకి. పౌలు ప్రసంగాలు చదవండి, ఆయన ఒకటే మాట్లాడతాడండి, అయ్యా, ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలకపోయేనో దానిని దేవుడు ఎవరి ద్వారా చేశాడు? క్రీస్తు ద్వారా చేశాడు. ఇది తెలుసుకోండి రా బాబు, మీకు దండం పెడతానని చెప్తాడు. పౌలు ప్రసంగం అంతా అదేనండి. పేతురు ప్రసంగం ఏంటో తెలుసండి? పేతురు కాన్సెప్ట్ ఏసే క్రీస్తు. మీకు అర్థమవుతుందా? పేతురు ప్రసంగం ఏంటి అనుకున్నారు? ఏసే. అలా అన్నందుకే కదండి తీసుకెళ్ళి జైల్లో పడేశారు. క్రీస్తు అన్నాడని స్టెఫన్ని ఎందుకు చంపారు? ముగించేయచ్చా? స్టెఫన్ని ఎందుకు చెప్పారు? ఒక్కరికి చెప్పండి ఎవరైనా. స్టెఫన్ అండి దుష్టులారా అన్నాడా? ఎవడికి బాధ అనిపించలేదండి. ఏమండి, మామూలు మాట అండి అది. మీరు చదవండి ఎప్పుడైనా ఇంటికి వెళ్ళి ఆ చాప్టర్. దేవుడికి లోబడిన వాళ్ళారా బూతులు తిట్టాడండి. అంటే మనకు అర్థం అవ్వడానికి. పోరా అనుకున్నారండి ఎవరిని? స్టెఫన్ని. కానీ స్టెఫన్ ఏమన్నాడు తెలుసండి? అదుగో యేసుక్రీస్తు దేవుని కుడిపార్శాన పరలోకంలో కూర్చొని ఉన్నాడు అన్నాడండి. చెవులు మూసేసుకున్నారంట. చదవండి అక్కడ ఎంత బాగుంటుందో. చెవులు మూసేసుకుని అంటే అర్థం ఏంటి? ముస్కరులారా అన్నది మంచి మాట వాళ్ళకి. కానీ యేసు ఎక్కడున్నాడు? పరలోకంలో కూర్చున్నాడు అన్నది మాత్రం భూతాలకి.
చూడండి అక్కడ ఏమంటాడు తెలుసండి, వీడు దేవదూషణ. చూడమ్మ ఏముంది అక్కడ, ఏం మాట్లాడాడని ఉంది అక్కడ. తెరువు బట్టయు ఏం చేస్తున్నారండి, ముస్కర్లారా అన్నప్పుడు కేకలేయలేదు, తిట్టుకుంటే తిట్టుకోరు అన్నారు. చెవులు మూసుకుని పెద్దగా కేకలు వేసి ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలకు ఈడ్చుకుపోయి ఎందుకని చంపేశారు, ఏమి సహించలేకపోయారు వాళ్ళు. యేసుక్రీస్తు అనే మాట వారు సహించలేకపోయారు. పేతురు ప్రసంగం అంతా అదేనండి, ఏసే క్రీస్తు, ఏసే క్రీస్తు. కానీ యేసుని ఎలా నమ్మారంటే వాళ్ళు అద్భుతాలు చేసేవాడిగా, ఒక మంత్రాలోడుగా చూశారు వాళ్ళందరూ. కానీ మంత్రాలోడు కాదురా, పాపములను క్షమించేవాడు. ఒక ఊచ చేయగలవాడిని రక్షించినప్పుడు అది విశ్రాంతి దినం కదా, ఆ రోజున యేసుప్రభు బాగు చేస్తుంటే యేసుప్రభు మాట అంటాడు, నీ లేచి నీ పరుపెత్తుకుని పరిగెట్టు, నీ పాపములు. ఏమండి, కుంటోడు బాగుపడితే సంతోషించాలా వద్దా? అక్కడ ఉన్న వాళ్ళందరూ కుంటోడు బాగుపడినందుకు సంతోషించలేదు, నీ పాపాలు పోతాయి అన్నందుకు పీకల వరకు తెచ్చేసుకున్నారు కోపం. ఎవరి మీద, ఎవరి మీద? అర్థమవుతుందండి, ధర్మశాస్త్రం ఏంటో తెలుసా, క్రీస్తును నమ్మనివ్వదు. మీకు అర్థమవుతుందా లేదా? ధర్మశాస్త్రం ఎవరిని నమ్మనివ్వదు. ఎందుకో చెప్తున్నాను. దేవుడు ఎంతమంది? ఎవరు? అంతేనా? యేసుక్రీస్తు ఎవరినని చెప్పుకున్నాడు, ఎవరు కుమారుని అన్నాడు. ఇప్పుడు యెహోవాకు కొడుకు పుడితే యెహోవాకి ఎవరు ఉండాలి? అంతేనా సార్, అంతేనా కాదా? మీకు దేవదూషణగా ఎందుకు తోచిందంటే వాళ్ళకి, మా దేవుడికి భార్య ఉందని ఎక్కడన్నా ధర్మశాస్త్రంలో ఉందా? మా అబ్రహాం కానీ ఇస్సాక్ కానీ యాకోబు కానీ చెప్పాడా? మోసే చెప్పాడా? మరి దేవుడు కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు? మీకు అర్థమవుతుందండి? అపోస్తులుడైన పౌలు కూడా క్రైస్తవులను చంపడం వెనక ఆయన దేనికి అంకితమైపోయి ఉన్నాడండి? ధర్మశాస్త్రానికండి. ధర్మశాస్త్రం క్రీస్తుని అంగీకరిస్తుందా, చంపేస్తుందా? మీ ఇష్టం. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడకున్న పద్ధతుల్లో ఏమైనా మీరు ఆరాధనలో కానీ ఎక్కడైనా యూజ్ చేస్తుంటే అవి ఎందులోవి, ఎవరికి ఇవ్వబడినవి? ఓకే, అవి మరి మనం ఇజ్రాయేలీలమో కాదో మీకు చెప్పాను, ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చారో చెప్పాను, అందులో క్రియలు ఎవరు చెయ్యాలో చెప్పాను. అసలు ధర్మశాస్త్రం ఎక్కడికి వెళ్ళడానికి? కానాన్ దేశం వెళ్ళడానికి. మనం ఎక్కడికి వెళ్ళడానికి? పరలోకం వెళ్ళడానికి. ఏం చెయ్యాలో కూడా దేవుడు కొత్త నిబంధనలో చెప్పాడా, చెప్పలేదా? చెప్పాడు. మరి మీరు ఏం చేస్తారో, ఏం బోధిస్తారో మీ చేతులకి, మీ మనస్సులకే వదిలేస్తున్నాను. నేను ప్రతిదానికి మీకు రిఫరెన్స్ లేకుండా ఏ విషయం చెప్పలేదు. నెక్స్ట్ క్లాసులో సగం ధర్మశాస్త్రం గురించి ఉంటుంది, సగం సంధికాలం గురించి చెప్పబడుతుంది. చెప్పండి. అర్థం అవ్వలేదే?